SV6 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 10 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించాం. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మన ప్రభుత్వంతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ నాకు స్టార్ క్యాంపెయినరే. సీఎం వైఎస్ జగన్. ఫిబ్రవరిలో తిరుమలలో ధార్మిక సదస్సు. తీతీదే చైర్మన్. దేశంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఎక్స్ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్. విద్యారంగంలో ప్రభుత్వం కీలక ముందడుగు. నేడు సీఎం సమక్షంలో ఒప్పందం. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో సాధించిన విజయాలను బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. కొత్త పార్లమెంటు భవనంలో బడ్జెట్ ప్రసంగం చదివిన ద్రౌపది ముర్ము 21వ శతాబ్దంలో భారతదేశం కొత్త సాంప్రదాయాలకు తీరతేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త భవనంలో ప్రభుత్వ పాలసీల గురించి సూద్భవ వాతావరణంతో చర్చ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ITR फाइल करने वाले की संख्या करीब 3.25 करोड़ से बढ़कर लगभग 8 करोड़ हो चुकी है और बढ़ोतरी 2 गुना से भी कहीं अधिक है. एक दशक पहले देश में केवल నాకు ఉన్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశంలో ఎవరికీ ఉండరు. మన ప్రభుత్వంతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ నాకు స్టార్ క్యాంపెయినరే. సీఎం వైఎస్ జగన్. ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక వైఎస్ఆర్ ఆసరా అందుకున్న నా అక్క చెల్లెమ్మలంతా, ఈ 80 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక 0 వడ్డీ అందుకున్న 1 కోటి మందికి పైగా ఉన్న నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక అమ్మ వడ్డీ అందుకున్న 57 లక్షల మంది తల్లులకు, ఆ తల్లులు 1 కోటికి పైగా ఉన్న ఆ పిల్లలు, వీళ్ళంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక చేయూత అందుకున్న 31 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు, వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు అందుకున్న నా అక్క చెల్లెమ్మలు, వాళ్ళ కుటుంబాలు, ఈ 31 లక్షల ఇళ్ల పట్టాలు అందుకున్న ఈ అక్క చెల్లెమ్మలు, అందులో 22 లక్షల ఇల్లు నిర్మిస్తా ఉన్న ఈ కుటుంబాలన్నీ కూడా, ఈ అక్క చెల్లెమ్మలన్నీ అందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. రైతు భరోసా అందుకుంటా ఉన్న 1/2 కోటికి పైగా ఉన్న 52 లక్షల మంది ఆ రైతన్నలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. నెల నెల పెన్షన్లు అందుకుంటా ఉన్న 65 లక్షల మంది నా అవ్వ తాతలు, నా వికలాంగులు, వికలాంగ సోదరులు అక్క చెల్లెమ్మలు, నా వితంతు అక్క చెల్లెమ్మలు, వీరందరూ నా స్టార్ క్యాంపెయినర్లే. ఆరోగ్యశ్రీ ద్వారా మంచి జరిగిన లబ్ధి పొందిన 30 లక్షల మంది కుటుంబాలు, వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్న అక్క చెల్లెమ్మలు అందరూ స్టార్ క్యాంపెయినర్లే. ఇంగ్లీష్ మీడియం ద్వారా బడులు బతుకులు మారుతున్నాయని అర్థం చేసుకున్న గవర్నమెంట్ బడి పిల్లలు, వారి తల్లిదండ్రులు, వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. గ్రామంలో వచ్చిన మార్పుల్ని కల్లారా చూసిన ఆ గ్రామీణ ప్రజలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ, అది ఆదివారం అయినా కూడా, అది సెలవు రోజైనా సరే, ప్రతి నెల 1వ తారీఖున సీఎం వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా చంద్రబాబు? చంద్రబాబు లాంటి విషపూరితమైన రాజకీయ నేత దేశంలో ఎవరూ లేరు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. మంత్రి అంబటి రాంబాబు. బటన్ నొక్కి పేద ప్రజలకు ఇస్తే విషం ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నువ్వు విషం, నీ ఆలోచనల విషం, నీ శరీరంలో ప్రతి అణువు విషమేనని మనవి చేస్తున్నా. ఈ దేశ రాజకీయాల్లో నీ అంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు. అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు, తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. నేను ఒక్కటి మనవి చేస్తా, కావాలంటే చూసుకోండి, ఛాలెంజ్ చేస్తా.
అత్యంత విషపూరితమైనటువంటి నల్ల త్రాసుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టండి. ఆయన అటు చూస్తే చాలు, అది విషం కక్కు చావపోతే నన్ను అడగండి. అంత విషపూరితమైన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పాయిజన్ అనేటువంటి పరిస్థితికి వచ్చి ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇదే చివరి ఎన్నిక పాపం ఆయనే చెప్పుకున్నాడు, విన్నారుగా, ఈసారి నేను ముఖ్యమంత్రి కాకపోతే ఇక నాకు ఎలక్షన్ లేవన్నాడు. ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే ఇక నేను అసెంబ్లీకి రానన్నాడు. అది ఖాయమైపోతుంది. అందువల్ల ఏ విధంగా అయినా సరే సబద్దాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విషం జల్లి ఏదో ఒక విధంగా గెలవాలనే తాపత్రయమే కనపడుతుంది తప్ప ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలనేటువంటి ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తిగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాడనే విషయాన్ని మీ అందరికీ కాస్త చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అత్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనవి చేస్తున్నాం. ఎస్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అని పెట్టారు. మేము ఎన్నికలకు సిద్ధం, సర్వం సిద్ధం చేసుకున్నాం. మా 175 మంది అభ్యర్థులు సిద్ధం, 25 మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం. మేము సిద్ధంగా ఉన్నాము, ప్రజలకు మేలు చేశాము, రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము, మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం. విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చింది. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు ఐబీ భాగస్వామ్యం కాబోతుంది. దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఒప్పందం జరగనుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ SCERT ఒప్పందం చేసుకోబోతుంది. 2025 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్లో విద్యా బోధన ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తిరుమలలో ఫిబ్రవరి 3-4 తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమంలో 57 మంది పీఠాధిపతులు తమ సూచనలు సలహాలు ఇవ్వనున్నారని వివరించారు. భావవ్యాప్తి కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో అనేక ధార్మిక కార్యక్రమాలను చేస్తోంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా మిన్నగా ఈ ధర్మ ప్రచారాన్ని అతి గొప్పగా నిర్వహిస్తోంది. మరింతగా స్వామి వైభవాన్ని, హైందవ వ్యాప్తిని, భగవంతుని పట్ల విశ్వాసాన్ని, మతాంతీకరణలు జరగకుండా ఉండేటువంటి తత్వాన్ని, చిన్నతనం నుండే బాలబాలికల స్థాయి నుండే అందరిలోనూ కూడా ఈ తరంలో తగ్గిపోతున్నటువంటి మానవతా విలువలకి ఆధ్యాత్మికతను జోడించి మరింతగా భక్తి ఉద్యమంగా మారాలా అన్నటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరి సహాయము, సలహాలు, సంప్రదింపులు, వాళ్ళ సూచనలతో మరింతగా ధర్మ ప్రచారాన్ని చేయటానికి కంకణం కట్టుకున్నది. అందులో భాగంగా ఫిబ్రవరి నెల 3, 4, 5 తారీఖులలో ఈ ధార్మిక సదస్సును వైభవోపేతంగా చెయ్యాలని నిర్ణయించటం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 57 మంది పీఠాధిపతులు తమ అనుగ్రహ భాషణ చేయటానికి సంసిద్ధతను వ్యక్తపరిచారు. వాళ్ళు ఇచ్చేటువంటి సూచన. దేశంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. కేవలం 2 రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉన్నవి. అవి అబద్ధపు హామీలు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు చేసి ప్రజల్ని విమర్పాటు గురి చేసి ఓట్లు వేయించుకున్నటువంటి 2 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, మరొకటి తెలంగాణ. ఈ 2 రాష్ట్రాలు మాత్రమే మీ పార్టీ ఉందనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి మిగతా 25 రాష్ట్రాల్లో మీ పార్టీ చచ్చిపోయింది అనేటువంటి మాట మీరే చెప్తా ఉన్నారు. మిగతా 26 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బొంద వెట్టబడ్డది అనేటువంటి మాట మీరే చెప్పడం మీ పార్టీకి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అధికారం లేదు, కేవలం అబద్ధపు హామీల ద్వారా వచ్చినటువంటి 2 రాష్ట్రాలు మాత్రమే. అది కూడా ఇవాళ కర్ణాటకలో ఏం జరుగుతుందో, తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజల ముందున్నటువంటి సత్యం, ప్రజలు చూసినటువంటి, ప్రజల కళ్ళ ముందున్నటువంటి సత్యం. కర్ణాటకలో ఉచిత హామీలు అని చెప్పి ఏం నెరవేర్చిందో, తెలంగాణలో హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఏమి నెరవేరబడ్డాయి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కేవలం గృహలక్ష్మి ద్వారా ఉచిత బస్సు తప్ప మరోటి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. నిజానికి మేము అడుగుతున్నటువంటిది కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే ఒక మాట అంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి తొందర ఎందుకు అని. మేము తొందర లేదు అనే మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కానీ మీరు ఇచ్చినటువంటి హామీని మాత్రమే మీకు గుర్తు చేస్తా ఉన్నాం. స్వయాన రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట, మీరు ఎవరు కూడా 9వ తారీఖు వరకు ఏమి తీసుకోకండి. అది రైతు రుణమాఫీ కావచ్చు. ఒకవేళ రైతులు ఎవరైనా రుణం తీసుకున్నట్లయితే వెంటనే లైన్లు కట్టండి, బ్యాంకులకు లైన్లు కట్టి 2 లక్షల రూపాయలు రుణం తీసుకోండి. మేము 9వ తారీఖు రాగానే మొదటి సంతకంగా రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి 10,000 రూపాయలు మీరు తీసుకోకండి, మేము వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది, అది 9వ తేదీ నాడు తర్వాత ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి గారే. కానీ దురదృష్టవశాత్తు ఈ సీజన్ వెళ్ళిపోయింది. ఈ సీజన్ లో రైతులకు అందాల్సినటువంటి క్వింటాల్కు 500 రూపాయలు అందకపోగా నష్టమైంది. ఉదాహరణకు కేవలం నర్సంపేట నియోజకవర్గంలోనే రైతులకు ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి హామీ నెరవేర్చినట్లయితే 91 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు అందేది. 91 కోట్ల రూపాయలు కేవలం నర్సంపేటలోనే ఎగనామం పెట్టింది ఈ ప్రభుత్వం. రైతులకు ఇచ్చినటువంటి హామీలని, ఆ హామీలు అనేటువంటి మాట చెవులలో మాట మార్మోగుతుండగానే వాటిని పాత్ర పెట్టింది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వారు రుణమాఫీ ఒక్కదానికి పరిమితం కాలేదు. చేయూత ద్వారా 2,000 నుండి 4,000 రూపాయలని, మహాలక్ష్మి పథకంలో కేవలం బస్సు ఉచిత ప్రయాణం తప్ప మిగతా 2,500 రూపాయలు ఇంకా ఇవ్వకపోవడం, 500 గ్యాస్ బండ, ఇవన్నీ కూడా వారిచ్చినటువంటి హామీలే. లాబింగ్ లూలోచిలో జగన్ రెడ్డికి ఎన్నో నోబెల్ ప్రైజులు ఇచ్చినా తక్కువే. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. అవినీతి కానించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెయిల్ కోసం భారతిరెడ్డిని, అనిల్ కుమార్ని ఏ విధంగా సోనియా గాంధీ దగ్గరికి పంపించింది, ఎన్నిటి మీద సొంత చెల్లెలు షర్మిల మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే. మేం చెప్తేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మా మీద చెప్పారు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది, నువ్వు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది కదా, లేదంటే నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చేయాలి, లై డిటెక్టర్ పరీక్ష చేస్తే నీ వాస్తవాలన్నీ ఆ రోజు మేం చెప్పిన తొలినాటి నుంచి ఈరోజు నీ సొంత చెల్లెలు చెప్పిన నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చేస్తే మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సహకరించాలి. ఎందుకంటే నీ మీద దాదాపు 12 కేసులు సిబిఐ కానీ ఈడీ కానీ 16 కేసులు పెట్టి 18 నెలలు జైల్లో ఉండి ఎన్నోసార్లు దానికి 100 సార్లు బెయిల్కి వెళ్ళావు, సుప్రీంకోర్టుకి వెళ్ళావు, తెలంగాణలో హైకోర్టుకి వెళ్ళావు, సిబిఐ కోర్టుకి వెళ్ళావు, ఎక్కడా నీకు బెయిల్ రానప్పుడు నీ భార్య భారతిరెడ్డిని 10 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించాం. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మన ప్రభుత్వంతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ నాకు స్టార్ క్యాంపెయినరే. సీఎం వైఎస్ జగన్. ఫిబ్రవరిలో తిరుమలలో ధార్మిక సదస్సు. తీతీదే చైర్మన్. దేశంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఎక్స్ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్. విద్యారంగంలో ప్రభుత్వం కీలక ముందడుగు. నేడు సీఎం సమక్షంలో ఒప్పందం.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.